బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రజలని మోసం చేశారని, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఉద్యమంలో పోరాటం చేసిన యువతను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ ను ఓడించాలనే భావనకు ప్రజలు వచ్చారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని చెప్పారు. బీసీని ముఖ్యమంత్రి చేయడం బీజేపీ వల్లే సాధ్యమన్నవుతుందన్నారు. అవలక్షణాలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న వారు కూడా ఈ కోవకు చెందిన వారే. ఈ కబ్జాలు, ఈ అవినీతి, ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలు చేసేవారు తప్పితే సరైనటువంటి నాయకత్వం ఎక్కడా లేదు. సో ఈ రోజు నిజమైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే. సో ఇక్కడ ఒక బీసీని ముఖ్యమంత్రి చేయాలి అని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని బీజేపీ సంకల్పించింది. దానికి రాష్ట్ర బీసీలందరూ కూడా, మరి రాష్ట్ర బీసీలందరూ కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ సమర్థించాలని చెప్పి పత్రికా ముఖంగా వారందరినీ నేను వేడుకుంటున్నాను. అలాగే ఎస్సీలకు సామాజిక న్యాయం కేవలం ఇక్కడ నిర్ణయాలు చేసేసి ఏదో కేంద్రానికి పంపించామని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదా, రాష్ట్రంలో అధికారంలో లేదా. అలాగే ఎస్టీ రిజర్వేషన్ పెంచుతానని చెప్పి కేసీఆర్ ప్రమాణం చేసి అసెంబ్లీలో బిల్లు అవలక్షణాలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న వారు కూడా ఈ కోవకు చెందిన వారే. ఈ కబ్జాలు, ఈ అవినీతి, ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలు చేసేవారు తప్పితే సరైనటువంటి నాయకత్వం ఎక్కడా లేదు. సో ఈ రోజు నిజమైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే. సో ఇక్కడ ఒక బీసీని ముఖ్యమంత్రి చేయాలి అని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని బీజేపీ సంకల్పించింది. దానికి రాష్ట్ర బీసీలందరూ కూడా, మరి రాష్ట్ర బీసీలందరూ కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ సమర్థించాలని చెప్పి పత్రికా ముఖంగా వారందరినీ నేను వేడుకుంటున్నాను. అలాగే ఎస్సీలకు సామాజిక న్యాయం కేవలం ఇక్కడ నిర్ణయాలు చేసేసి ఏదో కేంద్రానికి పంపించామని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదా, రాష్ట్రంలో అధికారంలో లేదా. అలాగే ఎస్టీ రిజర్వేషన్ పెంచుతానని చెప్పి కేసీఆర్ ప్రమాణం చేసి అసెంబ్లీలో బిల్లు